హాయ్. హలో అండి. నా పేరు భరత్ కొట్టూరి. నేను యూఎస్‌లో ఉంటాను. మిన్నియాపోలిస్‌లో. నాకు ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ బ్యాక్ ఒక లిటిల్ వీక్‌నెస్ స్టార్ట్ అయింది ఈ లెఫ్ట్ హ్యాండ్‌లో. ఆహ్, కొన్ని రోజులైనాక అదే పోయింది. బట్ లేటర్ ఆన్ టింగ్లింగ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ లిటిల్ నమ్‌నెస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో ఐ గాట్ ఇట్ చెక్డ్ ఇన్ యూఎస్, కన్సల్టెడ్ మెనీ డాక్టర్స్, న్యూరాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ అండ్ ఆల్సో స్పైన్ డాక్టర్స్. నాకు పెయిన్ ఏమి ఉండేది కాదు. సో, పెయిన్ లేదు కాబట్టి అందరూ కూడా ఓకే. సో, నార్మల్ థింగ్, ఇట్స్ ఎన్ ఈజీ థింగ్ అది ఇది అని అంటూ నో మెడికేషన్ నథింగ్. సో, ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్ ఫర్ అబౌట్ 8 మంత్స్. లాస్ట్ ఒక 1 ½ మంత్ బ్యాక్ నుంచి ఐ స్టార్టెడ్ లూజింగ్ మై స్లీప్. పడుకున్నప్పుడు ఏమవుతుందంటే పిన్స్ అండ్ నీడిల్స్ ఫీలింగ్‌తో నా స్లీప్ డిస్టర్బ్ అయిపోయేది. అండ్ హార్డ్‌లీ ఒక 2, 3 అవర్స్ పడుకునేవాడిని ఎంటైర్ నైట్. సో, అది ఆ టైర్డ్‌నెస్ అలా క్యారీ చేసేవాడిని. సో, మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సిన్స్ ఐ డోంట్ హావ్ ఎనీ పెయిన్, నో మెడికేషన్, నథింగ్. సో, అలా ఉంది నా సిట్యుయేషన్ యూఎస్‌లోనే. నెక్స్ట్ మా వైఫ్ ఏమో చక్రసిద్ధాన్ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాం మేము. ఇన్‌స్టాలో కానీ, యూట్యూబ్‌లో కానీ సింధుజ మ్యామ్ వీడియోస్ చూసేవాళ్ళం. ఇలా పాజిటివ్‌గా ఎలా ఉండాలి, మైండ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఎలాంటి లైఫ్ స్టైల్‌లో ఉండాలి అది ఇది అని. ఒకసారి ఇక్కడికొచ్చి చక్రసిద్ధకి వచ్చి కన్సల్ట్ అవ్వడం. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానంటే నేను నిద్ర అనేది లేదు నాకు కంప్లీట్‌గా. సో, ఒకసారి ఇండియా వచ్చి కన్సల్ట్ అవుదామని వచ్చాను ఇక్కడికి. ఆహ్, వచ్చినాక ఫస్ట్ డేనే ఇక్కడ కలిసాను. సో, ట్రీట్మెంట్ ఎక్స్‌రేస్ అన్నారు. తర్వాతేమో స్పైన్ లిటిల్ మిస్‌అలైన్‌మెంట్ ఉందని చెప్పారు. ట్రీట్మెంట్ ఒక 3-4 వీక్స్ పడుతుంది అని చెప్పేసని అన్నారు. యాహ్! ఐ థింక్ ఐ వెంట్ ఫర్ ఇట్. ఎందుకంటే నో మెడికేషన్, నథింగ్. అప్పటిదాకా నేను చాలా ట్రై చేసున్నాను కూడా. సో, అని ఐ వెంట్ ఫర్ ఇట్. ఇట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ ఇన్ ఎ వే. సెకండ్ డే నుంచి ఐ స్టార్టెడ్ స్లీపింగ్ ఆల్ ద నైట్. 8 అవర్స్, 9 అవర్స్ స్లీప్ ఉండేది నాకు. సో, ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మచ్ బెటర్. బట్ ఆ టింగ్లింగ్, నమ్‌నెస్ ఇవన్నీ ఉన్నా కూడా పిన్స్ అండ్ నీడిల్స్ ఫీలింగ్ లేదు. పోయిందది కంప్లీట్‌గా. ఇప్పటికి అప్పుడప్పుడు వస్తుంది. బట్ ఇట్స్ నాట్ సివియర్. వెరీ మైల్డ్. ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ 10 మంత్స్ నుంచి పడుతున్నాను నేను. ఇది ఒక 3 వీక్స్‌లో ఐ ఫెల్ట్ మచ్ బెటర్ రైట్ నౌ. సెకండ్ డే నుంచి. అండ్ దెన్ స్లోలీ numbness started fading away and tingling started fading away. Still I have them, but not as severe as earlier. And now, most importantly, I'm sleeping much better. So I'm done with my treatment here. I'm ready to fly back to US. బట్ ఈ ఎక్సర్సైజెస్ కానీ, డైట్ కానీ, అండ్ స్ట్రెచెస్ కానీ, ఈ స్టాఫ్ అంతా కూడా సో ఫ్రెండ్లీ. చాలా హెల్ప్ చేశారు నాకు. ఓవరాల్ ట్రీట్మెంట్‌లో కానీ, ఓవరాల్ డైట్ ప్లాన్‌లో కానీ, అండ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ఫిజియో ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కన్సల్ట్ చేశారు. అండ్ ఎవ్రీ వీక్ 2 టైమ్స్ నేను శంకర్ సార్‌ని కలిసాను. ఒకసారి మ్యామ్‌ని కూడా కలిసే ఆపర్చునిటీ వచ్చింది. సో, ఈవెన్ మ్యామ్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ మైనర్ థింగ్ ఫర్ యూ. బట్ మేబీ నేను మైండ్‌లో ఎక్కువ ఆలోచించి నేను అలా ఎక్కువ తీసుకున్నానేమో. బట్ spine alignment, it started aligning properly right now. I'm sleeping much better and I'm ready to go back. Tinglings వెళ్ళిపోయినాయి, numbness వెళ్ళిపోయినాయి. I'm hoping that I'll continue these exercises and diet and everything, and I'll continue to have this positive mindset. And I'm gonna spread the news to multiple friends and many of my acquaintances too. Because no medication, nothing. Most importantly, మన బాడీని మనం ఎలా హీల్ చేసుకోవడం అనేది నేర్పిస్తున్నారు ఇక్కడ. సో which is very good thing. So I'm very glad that I found this. Okay, within 8 months లోనే నేను I realized that okay, maybe English medicine might not help, and okay, maybe let me try this out. It helped me a lot. Thank you very much, and I recommend this for everybody. Thank you.